ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను అరటి పువ్వు కూర చూపిస్తున్నాను నా స్టైల్లో. అరటి పువ్వులు బాగు చేసుకోవడం అందరికీ తెలుసు కదా. అది చేశాక ఇలా కొంచెం మరీ పేస్ట్లా కాకుండా గ్రైండ్ చేసి పెట్టుకుని ఉప్పు పసుపు వేసి పెట్టుకోవాలి. కొంచెం చింతపండు పులుసు, కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొంచెం శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, మెంతులు, ఇది కొబ్బరి, కొంచెం చిన్న చిన్న కప్పు నీళ్ళు. ఇప్పుడు కొంచెం పోపు పెట్టుకుని పోపు వేయించాలి. పోపు వేయించాలి. పోపు వేయటుండగానే ఆవాలు చిటపటమంటూ ఉంటే సన్న మంటలో పెట్టాలి. కరివేపాకు వేసి అరటిపూ వేసేయాలి. సాల్ట్ వేసాం కదా. ఇప్పుడు ఈ నీళ్ళు ఇందులో వేసిందో ఇలా పోసి కొంచెం ఏమన్నా అంటుకుంటే ఇలా కడిగి పోసేయాలి. వచ్చాక ఇలా వేసాం కదా. అండి అందరూ అరటి పువ్వుని బాగు చేశాక పువ్వు కడిగేసాక అది వేసేసి అలాగ గ్రైండ్ చేసుకోవాలి కొంచెం అటు ఇటుగా. కానీ కొంతమంది వేసి అది దంచాక కూడా కడుగుతారు, కానీ దంచాక కడగకూడదు. ఇది మూత పెట్టేయాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి అయిపోయింది. తీసిన కదా, చూడండి ఇప్పుడు ఎలా అయిందో. సరే, ఇదో మాడిపోకుండా ఉంటుంది చూసారా, ఇలా మాడిపోకుండా వస్తుంది. ఇంకా అసలు ముట్టుకుని కూడా చూడక్కర్లేదు, ఉడికిపోయినట్టే. ఇలా చూడండి ఉడికిపోయింది. దీంట్లో చింతపండు తీసిపోయాలి. చింతపండు తీసుకొచ్చి ఉడకనివ్వాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది చూడండి ఉడికింది కదా. ఈ ఉడికిన దాన్ని ఇలా వాణాయిలో వేసేసుకోవాలి. ఇంకా విశాలంగా అయితే కొబ్బరి అది వేసుకుని కలుపుకుండాలి బాగా. ఇందులో వేసుకుని పిల్లలు తీసి ఇలా వేసుకుని ఇప్పుడు కొబ్బరి తీసుకుని వేసుకోవాలి. కొబ్బరి తర్వాత కొంచెం కరివేపాకు తీసుకుని కావాల్సిన దాన్ని బట్టి వేసుకోవాలి. కొబ్బరి మరీ ఎక్కువైనా బాగుండదు, అందుకని కొంచెం సరిపోయింది కదా కొబ్బరి. చూడండి అందులో బాబు గారి సినిమాలో, రాంబంటి సినిమాలో ఒక పాట ఉంటుంది. మొగలి పువ్వు తెమ్మంటే మగ పురుషుడు, అరటి పువ్వు తెచ్చాడు అడవి పురుషుడు అని ఉంటుంది. అలాగా అరటి పువ్వుతో ఇంత అందమైన అన్నంలోకి, తల్లోకి మొగలి పువ్వు ఎంత ఉన్నావో అన్నంలోకి అరటి పువ్వు అంత ఆరోగ్యం. చూడండి బాగుంది కదా. థ్యాంక్ యూ.